నమస్కారం. అంటే ఇప్పుడు నేను ఇక్కడ నిలబడుతుంటే ఒక సామెత గుర్తొస్తుంది, ధోబీకి కుత్త ఘాట్కి ఘాట్కి సాహిత్యంలో లేదు. దీని గురించి మాట్లాడే అర్హత ఉందా లేదా అయితే చాలా ట్రాన్స్లేట్. వీరి గురించి మాట్లాడే అర్హత అయితే నాకు ఉంది. ఒకటి ఏమంటే బీవీతో పరిచయం ఆయన 75 ఎమర్జెన్సీ నుంచి దగ్గర ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ నుంచి తెలుసు. ప్రతిరోజు ఆయన గురించి మాట్లాడటము, ఆయనను కలవడము, లేకపోతే హేమతులు కలవడము, ఇది జరుగుతూనే అంటే పాట కాదు. 75 నుంచి ఇప్పటిదాకా మా జీవితాల్లో ఒక భాగం అది. అంటే అది వేరుగా తీసి పెట్టేటట్టు లేదు. కానీ ఇంకోటి ఏమంటే వీరి జైల్లో అప్పుడు రాసినప్పుడు 75 లో ఉన్నప్పుడు అరుణ్ షౌరి వచ్చి ఆయన జైల్ ఎక్స్పీరియన్స్ గురించి రాయి ఇండియన్ ఎక్స్ప్రెస్ లో పబ్లిష్ చేస్తామట. అంటే ఆయన రాసి పంపిస్తే జైలు నుంచి నేను ట్రాన్స్లేట్ చేసి ఆ మొత్తం ఆర్టికల్స్ అండ్ పోయమ్స్ హీ రోడ్ ఫ్రమ్ హియర్ నేను ట్రాన్స్లేట్ చేసి పంపిస్తే ఎక్స్ప్రెస్ లో పబ్లిష్ అయ్యాను. అవే తర్వాత క్యాపిటల్ ఇమాజినేషన్ అని వచ్చింది. అవి మొత్తం ఆ ట్రాన్స్లేషన్ నేను ఎక్కువ నన్ను హెల్ప్ చేసింది జీతేంద్ర బాబు, who was with Kandagaraj. బట్ అది పక్కన పెడితే సో వీడి ఒకటి నాకు తెలియదు రాసిన ఇచ్చాను, ఆయన చెప్పారు, నేను అనుకున్నాను. దట్స్ డిఫరెంట్. బట్ బిఫోర్ ఐ కమ్ టు దట్ ఐ వాంట్ టు జస్ట్ సే కొంచెం మనం వీ హావ్ టు గో బ్యాక్. నేను లిటరేచర్ గురించి మాట్లాడాను, మీరు చాలా మాట్లాడేదాన్ని. 1933, 27th of February, Hitler set fire to the Reichstag. He set fire to the Reichstag and said, it's a communist plot. It's the communists that set fire to the Reichstag, and so communism must be banned. Communists will be arrested. They are trying to overthrow the state. And చెప్పి మొత్తం communists మీద ఆ దాడి జరగడం అనేది started things with Hitler. Also we had in America anti-American activities అని కొంచెం slight left sympathies అన్నా democratic views అన్నా ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళి వేధించడమో, వాళ్ళని జైల్లో వేయడమో, వాళ్ళు బతకకుండా. So many people have suffered. We've seen that. So always there is this difficulty about communism, talking about rights. దీని గురించి ఎప్పుడు ఉంది మన దగ్గర 75 లో ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది. ఈ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడానికి 3 కారణాలు. ఒకటి ఏమంటే షీ సెడ్ ఇస్ ద నేషనల్ ఇంట్రెస్ట్. ఒకటి ఏమంటే జేపీ టోటల్ రెవల్యూషన్ అన్నాడని, డెమోక్రసీ ఇస్ ఇన్ డేంజర్ అని. టోటల్ రెవల్యూషన్ ఎందుకు అన్నాడు, ఏమన్నాడు, వాట్ వాజ్ పీపుల్ ప్రొటెస్టింగ్ ఫర్? అది కాదు, డెమోక్రసీ వాజ్ ఇన్ డేంజర్. ఇంకోటి అంటే ఐ వాంట్ యు టు కంపేర్. ఇంకోటి ఏమన్నాడు, డెమోక్రసీ ఇస్ ఇన్ డేంజర్ ఒకటి, సెకండ్ గవర్నమెంట్ ఇస్ ఇన్ డేంజర్. దెన్ రెండోది ఏమంటే ర్యాపిడ్ ఎకనామిక్ డెవలప్మెంట్ చేయాలి, మనం గరీబీ హఠావ్ చేయాలి అంటే దానికి అడ్డొస్తున్నారు. గరీబీ హఠావ్కి, పూర్ అప్లిఫ్ట్మెంట్ కి వీళ్ళందరూ ఇదొస్తున్నారు. అంటే వీళ్ళ స్ట్రైక్స్ కానీ ఇవి కానీ అడ్డొస్తున్నాయి. అండ్ దట్ వాజ్ అనదర్ రీజన్ దట్ షీ. థర్డ్ రీజన్ దట్ సో ఎకనామిక్ డెవలప్మెంట్ కావటం లేదు. మూడోది ఏమంటే ఫారిన్ పవర్స్ వచ్చి ఇండియన్ గవర్నమెంట్ ని డీస్టెబిలైజ్ చేస్తాయి. ఫారిన్ పవర్స్ విల్ డీస్టెబిలైజ్ ది గవర్నమెంట్. సో ఈ 3 కారణాలకు ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది. ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన రాత్రి నుంచి మా ఫోన్ మోగుతూనే ఉంటుంది. ప్రతిరోజు రాత్రి ఫోన్ మోగడమే, ఆ ఫోన్ ఎత్తడమే, ఈయనకు చెప్పడమే ఎవరెవరని ఈయన పరిగెత్తడము. సో అక్కడి నుంచి మై లైఫ్ ఇస్ లింక్డ్ టు ది ఎమర్జెన్సీ అండ్ ఎవ్రీబడి హూ వాస్ అస్లీప్. Then I also wanted to point to something. Marx అప్పుడు ఉండే. He said, a spectre is haunting Europe. The spectre of communism attack. Today, a spectre is haunting our country. Not just the country. Yes. The spectre of fundamentalism. There is a spectre of fundamentalism that is not just out. Every country in the world is being haunted by the spectre of fundamentalism.
అండ్ దాని గురించి మనం ఏం చేస్తాం, వాట్ ఆర్ వి గోయింగ్ టు డూ, హౌ ఆర్ వి గోయింగ్ టు డీల్ విత్ ఇట్ అనేది దట్ ఇస్ ది అదర్ థింగ్ దట్ వీ హ్యావ్ టు థింక్. అండ్ దాంట్లో అంటే అప్పుడు చూసి దాంట్లో ఎమర్జెన్సీ ఎప్పుడు మనకంతా తెలిసిందే అనుకుంటా. ఎంతమందిని ఎన్కౌంటర్ చేసి పారేశారు, ఎంతమందిని చంపేశారు, ఎంతమంది లెక్క లేకుండా పోయారు, ఎంతమంది జైలుకి పోయారు. జైలుకి పోయిన వాళ్ళ దగ్గర లెక్క ఏదైనా ఉంటుంది, మిగతా ఎన్కౌంటర్ చేసిన వాళ్ళు కొంతమంది లెక్కకు వచ్చారు, చాలా మంది లెక్క రాలేదు. అది ఏమన్నా ఆగిందా? ఇప్పుడు వరుసగా ఇమీడియట్లీ వీ హ్యాడ్ immediately in our memory Kalburgi, Pansari, Savolkar, Gauri Ramesh. ఎందుకు వాళ్ళు రేషనలిజం గురించి మాట్లాడినందుకు, గ్రీన్ గురించి మాట్లాడినందుకు వాళ్ళను చంపారు. చంపిన వాళ్ళను వాళ్లకు మొత్తం అవగాహన ఉండి చంపారా? లేదు. ఎవరికో తుపాకీ ఇచ్చి ఆమెను గాలి చేసి దేవి సంతోషపడుతుందని చెప్పి కలిసి వచ్చింది. సో మనకి దేవికి ఒక సాక్రిఫైస్ ఇవ్వాలి అంటే జస్ట్ డోంట్ షూట్. సో ఒక రేషనలిజం గురించి లేకపోతే మూఢ నమ్మకాల గురించి, ఒక నీతి గురించి మాట్లాడితే దిస్ కంట్రీ యూ కెన్ నో లాంగర్ యు ఆర్ షాక్డ్. దెన్ ఫైనలీ సాయిబాబా అంత క్రూరంగా అని పర్సన్ సో సపరేట్ ఆయన నేను అట్లా జైల్లో పెట్టి అసలు ఏ వసతులు లేకుండా అట్లా పెట్టి ఇది చేయడం, ఆయన ఎంత పెద్ద రెవల్యూషన్ తీసుకురారు. బరోబరం రెవల్యూషన్ తీసుకురాగలుగుతాడు, కవితలు రాస్తాడు, అందరూ ఆయన మాట్లాడితే 100 మంది వస్తారు, 1,00,000 మంది వస్తారు, చాలా బాగా చేస్తారు, అంతే చేస్తారు. 70 ఏళ్ళు అయింది. 70 ఏళ్ళు అయిన తర్వాత అంత సెల్లో పెట్టి నువ్వు వాట్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్, what kind of society is this that you are able to tolerate that? కూర్చోలేక, నిలబడలేక, నడవలేక ఒక దీంట్లో వేసి ఏళ్ళు అసలు దాన్ని లెక్క పెట్టకు. ఇంతకుముందు జైలు ఎన్నో జైలు పోటీ లేదు, రావడం లేదు, బట్ దిస్ అంటే హ్యూమన్ కండిషన్ కి హ్యూమన్ స్టేట్ అట్లా పెట్టి అట్లా టార్చర్ చేసే అవసరం ఎందుకు? వై ఇస్ ఇట్ నోబడీ ఈజ్ ఏబుల్ టు స్టాండ్ అప్? Why is it that we nothing, no system of law, nothing is working? ఏ హియరింగ్ రాదు, ఒక ఇది రాదు, ఒక వేడి గురించి అసలు ఇక్కడ అక్కడ ఒక ముందు అడుగు వేద్దామంటే 4 అడుగులు వెనకపోతున్నాను. పోయి వస్తారు, they wear you down like that. But it's important also that we don't get worn down like that. But నేను అనుకుంటాను దీంట్లో కూడా we also need to think about certain things, which is about how we deal. See, if we want allies, if we want, see, people believe మన మీద దాడి జరిగినప్పుడు ఎవరు రారు. అంటే ఇట్లా ఈ హాల్లో ఉన్న వాళ్ళు వెళ్తారో ఏమో కానీ మిగతా వాళ్ళు ఎవరు రారు. అప్పుడు గద్దెని కాల్చినప్పుడు అంతకు ముందు రోజు గట్టడానికి వస్తున్నాము, 2 బస్సులు వచ్చి మా ఇల్లు ఉండేది, ఎంత గొడవ అవుతుంది. పక్కింటి వాళ్ళు ఒక్కరు కూడా మరుసటి రోజు ఏమైంది మీ ఇంట్లో గొడవ అని అడగలేదు. అందరు మంచివాళ్ళు, అందరు వాళ్ళ స్నేహితం అంతా ఉంది, కానీ ఒక్కరైనా కూడా మీరు ఏమైంది మీ ఇంట్లో గొడవ అని అడగలేదు. ఒక్కరు అడగలేదు. సో వాట్ హ్యాపెన్ ఈస్ అబౌట్ పీపుల్. They are good, middle class, ordinary people. So what is it that locks the middle class in? Not to come out like that. And there, మనకు కొంచెం అర్థం పడుతుంది. We keep alienating this middle class. అంటే వాళ్ళ నమ్మకాల గురించి మనకు ఎక్కిస్తాం, వాళ్ళ నమ్మకాల గురించి మనకు పట్టింపు లేదు. We rant against them. We also do that. We have no sympathy.
ఏదో వాడు నమ్ముకుంటాడు, చేస్తాడు. బట్ వెన్ యూ డూ దట్, వాట్ హ్యాపెన్స్, దట్ సేమ్ మిడిల్ క్లాస్ ఏమైనా మీ ఇంట్లో అని చెప్పి అడిగేవాళ్ళు. And you will have 3-4 people that shout. I mean, you will not be revolutionaries, they will be rationalists. People talk about, and revolutions కూడా కాదు. Revolutions ఎక్కడ లెక్క పెడతాము? చంపిన వాళ్ళను, టార్చర్ చేసిన వాళ్ళని ఎక్కడి నుంచి లెక్క పెడతాం? బట్ దీనికి నేను అనేది ఏంటంటే, how is it we are going to, but there is a kind of upsurge. People are thinking. But we also need to shake our heads a little. Shake these brains a little. And think about how do you deal with fundamentalism. Not by getting on a platform and going like this. You're going to be there. How do you deal with that? How do you get over that? Until solidify అయిపోయి encrusted beliefs and superstitions and fear. భయం ఎంత ఉంది? ఆ భయం పేరు పైన భయంలో నుంచి వాళ్ళని తీయాలంటే that is where revolution comes. I'm saying that you have to think about how you will break through that encrusted fear. How will you rescue people from themselves? Varavarao jail alvati, Varavarao is suffering, Varavarao is used to suffering, Varavarao is used to tana suffering pakkana pettesi వేరే ఆలోచించి ఇది కూడా ఆయన డిస్ప్లిన్ చేసుకున్నాడు, ఎన్నో ఇంట్లో చేసుకున్నట్టు నేను అంటారు. వీఆర్ అన్హ్యాపీ. బట్ ఈ మిగతా వాళ్ళు సాధారణ, ఐ మీన్ ది ఆర్డినరీ సిటిజన్స్ who are around us, the people around us, people who are the passengers, the people in the street, the people in the shops, వాళ్ళతోని how will we be able to break this encrusted prejudice that has come among them and get them to think a little more about freedom, get them to be a little more sympathetic. It doesn't work as, I mean, slogans don't help. Slogans are like encapsulated political theory. Lenanle pani mukhya oka chodu. But we have to think of new ways. We have to think of ways in which we can hold these governments to account. What is the amount of money? I mean, now everybody is going to get more pensions, rural poor are going to get so much more water, and ikkade chostadi. Ikkade chostunda land. Kani anni nammuttaru kada. And it's the same thing. Indira Gandhi appudu Garibi Hatao andi ipdi antaru. But people are so miserable that they will believe it. So I think that we have a duty now. We have a responsibility as people who believe what Varuna stands for, who believe that that is the way to go ahead. To be able, ante koncham adi interesting report kontavaraku to bring out again democratic values, to bring out again liberal values, to stop judging people, to try and talk in a way, in a language. Mana bhasha manega artham chestuntam. Ee భాష ఉన్నారు కదా బయట సో కొత్త భాష వెతుక్కోవడం, కొత్తగా మాట్లాడడం వెతుక్కోవడం, కొత్త వాళ్ళతో మనం ఎట్లా ఇది చేస్తాం. And how do we support you? Not think of how we capture this, but how do you support? And in the shift chasing goes, whatever.